బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి 5, 6, 7 తరగతులు ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేస్తోంది. గురుకులాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు మంత్రి జోగురామన్న. వచ్చే ఏడాది నుంచి 28,000 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తామన్నారు మంత్రి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు ప్రారంభిస్తామన్నారు మంత్రి జోగురామన్న. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా బీసీ గురుకులాల్లో నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పారు. సెక్రటేరియట్లో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాలయ సంస్థ పాలక మండలి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 119 గురుకులాల్లో బాలికలకు 63, బాలురకు 56 కేటాయించామన్నారు. మొదటి సంవత్సరంలో 5, 6, 7వ తరగతులలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తామన్నారు. వీటిలో 28,560 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఒక్కో క్లాస్ కు 80 సీట్లు కేటాయిస్తామన్నారు మంత్రి. 2 సెక్షన్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో సెక్షన్ లో 40 మంది విద్యార్థులకు బోధన కొనసాగుతుందని చెప్పారు. పర్మినెంట్ బిల్డింగ్లు నిర్మించే వరకు అద్దె భవనాల్లోని క్లాసులు నడిపిస్తామన్నారు జోగురామన్న. ఇక విద్యార్థులకు యూనిఫామ్, షూస్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందన్నారు. వచ్చే ఏడాదికి 16 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించారు మంత్రి. బీసీ గురుకుల పాఠశాలల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 119 బీసీ గురుకులాల్లో సిబ్బంది భర్తీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు మంత్రి. ఈ వేసవిలో గురుకులాల ఏర్పాటుపై శిబిరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు మంత్రి. ఈ సందర్భంగా బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు సంబంధించి వాల్ పోస్టర్ను విడుదల చేశారు.